ప్రయత్నం చేశారు. సో దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది డాక్టర్ శివ ముదిరాజే. సో మన ముందే ఉన్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు నిజంగా మీ డాటా తీసుకొచ్చినటువంటి డాటా చూస్తే ఇంత భయంకరమైనటువంటి కుట్ర జరిగింది అన్నటువంటిది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ ముదిరాజు సామాజిక వర్గం పైన ఈ ప్రభుత్వాలు ఇటువంటి దాడికి పాల్పడడానికి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ముందుగా ఈ అవకాశం కల్పించిన మన తెలుగు వాళ్ళకు యజమానికి మరి ముఖ్యంగా అన్నయ్య కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే యాక్చువల్గా ఈరోజు తెరమీనికి తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కుల రాజకీయాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు. ఈ దేశంలో రోజు రోజుకి బలపడుతున్న బలమైన శక్తివంతమైన ఆయుధం ఏంటంటే కులం. ఈ కులం అనేది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నప్పటికీ ఈ కులం వల్ల అణచివేతలు, అన్యాయాలు, దుర్మార్గాలు గతంలో చరిత్రలో మనం చూసినట్లు అంటే రెగ్యులర్ గా చూసాం. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వర్గాల నుంచి ఈ వర్గాలకు అన్యాయం జరుగుతున్న అన్యాయాలు వెలుగులో తీసుకురావడానికి ఒక కొత్త మేధావి వర్గం బయలుదేరినప్పుడు ఈ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను పూర్తి స్థాయిలో వెలుగులో తీసుకుంటూ ఈ కులంలో నుంచి ఒక చైతన్య జ్యోతులను లేదంటే చైతన్య భావాలను వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కులగణను పట్టుకొని తిరగడం. తెలంగాణలో ఈరోజు బాగా ట్రెండింగ్ గా ఉన్న అంశం ఏంటంటే ఈ రోజు నిన్న ఒక 2 రోజుల ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణనకు సంబంధించి డేటా విడుదల చేయడం జరిగింది. ఆ డేటాలో ఈరోజు అత్యధిక జనాభా తెలంగాణలో గతం నుంచి కూడా అందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక వేదికల మీద చెప్పారు, ఈ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులు అని చెప్పారు. ఆ ముదిరాజులను వాళ్ళు నోటితో చెప్పిందని కొంత డేటా ఆధారంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఆధారాలతో సహా నేను చూపించే ప్రయత్నం జరుగుతున్నాం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2024లో సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ కాస్ట్ సెన్సస్ సర్వే చేసిండ్రో ఆ సర్వేలో ఈరోజు ముదిరాజుల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంగానే చేసినట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కేసీఆర్ గారు 2014-15లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ఒక సర్వే చేశారో, సమగ్ర కుటుంబ సర్వే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్ బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా. చాలా అంటే ప్రజల్లో కూడా ఉన్న అంశం ఏంటంటే ముదిరాజులు తెలంగాణలో 45 నుంచి 50 లక్షల జనాభా ఉంటారనేసి అందరికి తెలిసిన సత్యం. ఇప్పుడు ఏ ఇయర్ లో ఇది 2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అప్పుడే 45-50 లక్షలు, అప్పుడే 45-50 లక్షల జనాభా ఉంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేలో ముదిరాజుల మీద పెద్ద ఎత్తున ఒక పెద్ద కుట్రకు తెరలేపినట్టుగా నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2014-15 మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముదిరాజుల జనాభా 45 లక్షలుగా చూపిస్తే కేంద్ర ప్రభుత్వం అయితే 45 లక్షలు చూపించబడింది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన సర్వే ఏదైతే ఉందో అందులో 26 లక్షలు చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానాలు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కేంద్ర హోమ్ అఫైర్ అండర్ లో పనిచేస్తుంది. అయితే వాళ్ళు విడుదల చేస్తే సుమారు అంటే వాళ్ళు ఈ ఏదైతే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది సిఆర్ఎస్ అనే ఒక రిపోర్ట్ ని తయారు చేస్తుంది. అయితే ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది పుడుతున్నారు, దానికి సంబంధించిన డేటాని వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే 2015 తర్వాత తెలంగాణలో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పుడితే 2 లక్షల మంది చనిపోతున్నట్లు ఈ డేటా చెప్తుంది. ఇది మీకు గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది అంటే 2 లక్షల మంది చచ్చిపోతే 6 లక్షల మంది పుడితే సుమారు 4 లక్షల నికర జనాభా పెరుగుతుంది. అంటే గడిచిన ఈ 10 ఏళ్లలో ముదిరాజుల జనాభా 2014లోనే 45 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే మరి ఈ 10 ఏళ్లలో అంటే 2015 నుంచి 2026 మధ్య కాలంలో ముదిరాజుల జనాభా పెరగాలి. ఒకవేళ పెరగకుండా అట్లీస్ట్ 45 లక్షల నుంచి 50 లక్షల జనాభానే ఉండాలి. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఏదైతే డేటా ఉందో, జనాభా ఉందో, ఆ జనాభాలో వాళ్ళు ఏం ఇస్తున్నారంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25లో చేపట్టిన సర్వేలో బీసీల జనాభా 56.36% ఉంటే అందులో అత్యధికంగా బీసీల్లో టాప్ పొజిషన్ లో ఉన్న కులం ముదిరాజు కులం. వాళ్ళు 26,36,641 జనాభాగా చూపిస్తున్నారు. అయితే ఇందులో మనకు బాగా అనుమానం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 8,16,464 ఇళ్లని వాళ్ళు చూపిస్తున్నారు, అంటే ముదిరాజు కులానికి సంబంధించిన ఇళ్ళు. అయితే ఈ గడిచిన 10 ఏళ్లలో వాళ్ళు చెప్తున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఆధారంగా చూస్తే
ఈ డేటా ఆధారంగా చూస్తే ఈ గడిచిన 10 ఏళ్లలో 45 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులు 26 లక్షలకు ఎందుకు వచ్చిండ్రు? అంటే ఈ 10 ఏళ్లలో ముదిరాజులు పెళ్లిళ్ళు చేసుకోలేదా, పిల్లలు కనలేదా, లేదంటే ముదిరాజు కులంలో మాత్రమే, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులంలో చచ్చిపోకుండా కేవలం ముదిరాజు కులంలోనే చచ్చిపోయారా? 45 లక్షల జనాభా ఉన్న కులం 45 లక్షలు ఉండాలి, కానీ తక్కువ ఎట్లా అయిందనేది దీనికి ప్రభుత్వాలు చెప్పాలి. దాదాపుగా 20 లక్షలు 20 లక్షల జనాభా చచ్చిపోయినట్టు అంటే ఇప్పుడు దీని ఏంది, చచ్చిపోయినట్టు చూపిస్తున్నారా, లేదంటే ఉన్నట్టు చూపిస్తున్నారా, లేనట్టు చూపిస్తున్నారా? దీని మీద వాళ్ళు ఏది ప్రభుత్వం లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకు ఒక స్పష్టంగా మనకు కనిపించే ఒక మోసం ఏంటంటే, ఒక కుట్ర ఏంటంటే, ఇక్కడ 8,16,464 ఇండ్లు చూపిస్తున్నారు, అంటే ముదిరాజు కులానికి సంబంధించిన హౌస్ హోల్డర్స్. అయితే మన తెలంగాణలో ప్రతి ఇంటికి 5 మందిని వేసుకున్నాం, ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు లేదా 3 పిల్లలు. అంటే కొన్ని కుటుంబాల్లో 6, 7, 8 మంది కుటుంబాల్లో పిల్లలు యావరేజ్ గా. అయితే ప్రతి కుటుంబంలో 5 మందిని వేసుకుంటే ఈ ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేటా అయితే 8,16,464 ఇండ్లని మనం డివైడెడ్ బై 5 తో మనం కంపేర్ చేస్తే 40,82,320 మంది వస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన హౌస్ హోల్డింగ్ లెక్కల ప్రకారం చూసినా గానీ ముదిరాజు జనాభా మినిమం 40 లక్షలు ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఎంత చూపిస్తున్నారు? 26,36,641 చూపిస్తున్నారు. అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కుట్రకు తావు లేపే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఒక దుర్మార్గమైన కుట్ర ఏముందంటే, ఈ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డేటా రిలీజ్ చేసిన తర్వాత ఆ డేటాలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఒకటి చూపించారు, సిబిఐ అనేది. అంటే ఇదేంటంటే 80 నుంచి 120 మధ్య కాలంలో కంపోసైట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఏదైతే డేటాలో సిబిఐలో ఎవరైతే 80 పైన ఉంటారో వాళ్ళు పూర్తిగా బ్యాక్వర్డ్నెస్ గా ఉన్నట్టు చూపిస్తారు. అయితే ముదిరాజులది మాత్రం 86 నుంచి 88 మధ్యలో చూపించారు. అంటే ప్రభుత్వమే అధికారికంగా ఏం చెప్తుందంటే, విద్యలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా ముదిరాజులకు అన్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ఈ లెక్కల్లోనే లొసుగులు ఉన్నాయి, అట్లే కొంత వాస్తవం కూడా ఉంది. కాబట్టి దీని మీద మేము కొంత అనుమానాలు వ్యక్తం చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఏంది మరి ఈ సంబంధించిన ఇంత డేటా పెట్టుకొని సో కేవలం ఇక్కడి వరకు ఈ తెరముంగట మాత్రమే కాకుండా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇది ఎందుకు ఈ ముదిరాజు సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఇటువంటి డేటాను పట్టుకుని ఎందుకు మనకు జరుగుతున్నటువంటి కుట్రలు, అన్యాయం చేస్తున్నటువంటి అంశాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణలో ఏ కులంలో లేని ఒక భిన్నమైన వైఖరి, భిన్నమైన నాయకత్వం ముదిరాజు కులంలో ఉంది. ఎట్లుందంటే, ఏ రాజకీయ పార్టీలో అయినా, ఏ కులంలో అయినా పలానా కులం వాళ్ళు పలానా రాజకీయ పార్టీలకు పరిమితమై పనిచేస్తారు. ఆ పార్టీ కోసమే, సిద్ధాంతాల కోసం, లేదంటే ఆ పార్టీ నాయకత్వం కోసం పనిచేస్తారు. ముదిరాజుల్లో అట్లా ఉండదు. ముదిరాజుల్లో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడిచిన 10 ఏళ్లలో పదవులు అనుభవించిన నాయకులు ఈరోజు మరి ముఖ్యంగా ముదిరాజ్ కులానికి నేనే రిప్రజెంటేటివ్ గా అని చెప్పుకున్న బండప్రకాష్ గారు ఈరోజు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుందని తెలిసిన ఈరోజు ఆయన మత్స్య శాఖలో కావచ్చు, లేదంటే ఈ కోకపేట ల్యాండ్ విషయంలో కావచ్చు, లేదంటే ఇతర ఆయన చేసిన కొంత అవినీతిని అడ్డు పెట్టుకోవడం అనేది కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండు. ఈ రోజు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. అరే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి డేటా తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బండప్రకాష్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, బండప్రకాష్ లాంటి వాళ్ళు ముదిరాజ్ కులానికి రిప్రజెంటేటివ్ గా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. కానీ ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజ్ కులానికి మధ్య ఒక గోడలాగా నిలబడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ అవతల ఏం జరుగుతుందో ముదిరాజులకు తెలియదు. ముదిరాజ్ కులం ఎట్లాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటుందో బీఆర్ఎస్ పార్టీకి తెలియదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బండప్రకాష్ అనే వ్యక్తి డిప్యూటీ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలతోటే కలిసి పనిచేస్తున్నారు. అందుకే ఆయన చెప్పాడు బయటికి. ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత ధోరణి. నిన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు? ఆ ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున న్యాయం చేసింది, డేటా చూపించింది, విడుదల చేసిందని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీలో, ముదిరాజుల్లో, బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళకి పాపం కుల సంఘాల పేరు చెప్పుకొని బతికే నాయకులకి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి డేటా అనాలిసిస్ చేయరు, వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకంటే తెలియకేదో మాట్లాడతారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, లేదంటే రాష్ట్రంలో ప్రముఖమైన యూనివర్సిటీ నుంచి మీరు డాక్టరేట్లు తీసుకున్నారు. ఏదైతే నిన్న వాళ్ళు గాంధీ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్ అంటే నాకు బాధ అనిపించింది. అంటే వాళ్ళ మీద జాలేసింది. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అరే ఇంత క్లియర్గా, ఇంత డేటా క్లియర్గా చూపించిన తర్వాత కూడా మీరు ఇంకా అంటే ఇంత అవగాహన లోపం లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఇదో పెద్ద అంటే ఒక కుట్రకు తెరేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ మొత్తంలో నేనేం చెప్పాలనుకున్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ ఆలోచించాల్సింది ఇప్పటికైనా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మీరు బీఆర్ఎస్ పార్టీకి బండ ప్రకాష్ అనే వ్యక్తిని రిప్రజెంటేటివ్ గా చేశారు, కానీ ఆయన వల్ల కులానికి ఉపయోగం లేదు, ఆయన వల్ల మీ బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం లేదు. ఆయన ఒక్కడైనా ఎందుకు మనం ప్రస్తావించాల్సిన అవసరం, మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి అంటే ఇప్పుడు విషయం ఏంది, ఈ మొత్తం డేటా కానీ ఇవన్నీ డిస్కషన్ కానీ మనం ఎవరి మీద మాట్లాడుతుంటే ముదిరాజ్ కులానికి రిప్రజెంటేటివ్ గురించి మాట్లాడుతాం, ఓవరాల్ జనరలైజ్ చేసి మాట్లాడలా. ఇప్పుడు తెలంగాణలో నరాలు దిగేదాకా గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న విషయాల మీద గట్టిగా పోరాటం చేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దీని మీద ఎందుకు మాట్లాడలా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 2014లో కేసీఆర్ గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారంటే ఇది తప్పుడు సర్వే, ఫేక్ సర్వే అని చెప్తున్నారు. సంతోషం. మరి మీరు సమగ్ర కుటుంబ సర్వే రిలీజ్ చేశారు కదా, మీరు ఆ డేటా బయట పెట్టండి. వీళ్ళ సర్వే తప్పుడు సర్వే అని మీరు ప్రూవ్ చేయాలంటే ఆధారాలు పెట్టాలి కదా. మరి మీరెందుకు మౌనంగా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంకా ప్రధానంగా ఇక్కడ ఇంకా కీలకమైన వ్యక్తి ఉన్నారంటే ఎవరు, ఈటల రాజేందర్ అన్న. మరి ఈటల రాజేందర్ ఎందుకు మాట్లాడతలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కులానికి. ఎలక్షన్ ముందు ఆయన ప్రాబల్యం చూపించుకోవడానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక 5 లక్షల 10 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలతోటి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ముదిరాజ్ బిడ్డలను ముదిరాజ్ బిడ్డలో ఆ రోజు నేను కేసీఆర్ గారు బయటికి ఏంటేసినప్పుడు నేను ముదిరాజ్ జాతి బిడ్డను అనేసి నువ్వు ఒక డైలాగ్ ఇవ్వగానే రాష్ట్రం మొత్తం ఉలికిపడి ఈరోజు నీ వెనుక నిలబడ్డది. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే, కుట్ర పేరుతోటి సర్వేల పేరుతోటి ముదిరాజ్ జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు పెట్టట్లేదు ప్రెస్ మీట్లు? బీజేపీలో ముదిరాజులు లేరా? దీని మీద కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇంకోటి మీరు ఈ ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది. సరే, ఇది ఒకసారి మనం ముదిరాజులకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇంత కుట్రన, ఇంత భయంకరమైనటువంటి సంఖ్య చూస్తూ ఉంటే నిజంగా అది మతిపోయేలాగానే ఉన్నది. ఇంతవరకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం దీని గురించి చదివాలంటే ముందు ఒక్కసారి మనం ముదిరాజ్ కులానికి సంబంధించిన డేటాను చూద్దాం. The Rupees 1 store is live. This is your cue to open the app now. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మనకు 1952లో అంటే మొత్తం